వర్షి ఇక్కడవానే ఏం చేస్తావు? ఏం చేస్తానా చెట్టు నీడ కూర్చున్నా. ఇంట్లో ఫ్యాన్ ఖరాబ్ అయింది, ఇక ఉడకపోతలు ఏం కూర్చోవాలని ఈడ చెట్ల కింద ఉన్నా. అవునా? ఇక నుంచి మన బాధలన్నీ అయిపోయినాయి. ఇక అయిపోయినాయి, బాగా ఆలోచించిన. ఇక మనకు బాధలు ఏమి ఉండే, అప్పులు ఉండే, సప్పులు ఉండయి. అవునా? అట్లెట్లా? అప్పులన్నీ ఎట్లా తీరుతాయి? ఎట్లా తీరుతాయి అంటే ఇక చెల్లె మనలో ముచ్చట చెప్పింది. ఇక అది మంచిగానే ఉన్నది ఆ ముచ్చట. ఇక అట్లా తీరుతాయి. ఏ చెల్లె చెప్పింది? ఏ ముచ్చట చెప్పింది? ఎట్లా తీరుతాయి? ఇగో అప్పుడు నేను దుబాయ్ పోయినా కదా, అక్కడ ఎండో కొట్టించు, చెమట పట్టించు, అంత మేకలు కాసుడు నా వల్ల కాలే, గొర్రెలు కాసుడు. ఇక అందుకనే ఇప్పుడైతే మంచిగా మలేషియా పోతా. మలేషియా పోతే మంచిగా చల్లగానే ఉంటుందట. అక్కడ మొత్తం ప్రశాంతమైన వాతావరణం అట, చల్లగా ఉంటుందట. ఏసీలలో ఉండే పని చేసుడట. ఏంది మళ్ళీ మలేషియా పోతావా? నీకు ఏ అంటే బీ తెలియదు, బి అంటే ఏ తెలియదు, ఇక మలేషియా పోతావా నువ్వు? ఓ పిచ్చిదానా, నువ్వు ఇట్లా అంటే వాళ్ళని నేను నేర్చుకున్నా కాదే. ఏ తెలుసు, బి తెలుసు, అన్ని తెలుసు. ఇగో ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. నాకు వచ్చే ఇంగ్లీష్ మొత్తం వస్తుంది. గవ్వ ఎవరికైనా వస్తాయి. మలేషియా పోయిన కాడ ఇంగ్లీష్ మాట్లాడాలి. నువ్వేమని మాట్లాడతావు? ఓ ఇంకా నువ్వు మొదటనే ఉన్నవే, 10వ తరగతి దాకా చదివినా కానీ వేస్టే. నీకేం ఎరకనే. ఇగో ఎవరన్నా మాట్లాడితే ABCD అంటే సపరేట్ కొనుక్కుంటారు. అక్కడ మన భాష కాదు, మన కథ కాదు, అంత వాటు వీటి గీటు వీటు అని ఇంగ్లీష్లోనే మాట్లాడతారు అందరూ. నేను కూడా ఇంగ్లీష్లోనే మాట్లాడతానే. గో కమ్ ఇట్లా నాకు కొన్ని తెలుసు. అప్పటికి ఇట్లనే క్యారే బీరే టూరే నాకు బొచ్చడు ఇందచ్చు, నేను మొత్తం అది చేసుకొస్తా ఇది చేసుకొస్తా అని బొచ్చడు ఏతులు కొడుతుంది. ఇప్పుడేమో గోకమ్ము అడిగి పోయి ఇంకేం చేస్తావో? అయ్యో ఆడికి పోయి మలేషియాలో గొర్రెలు కాస్తానే. గొర్రెలు కాసిన మంచిగా బొచ్చడి పైసలు వస్తాయి. ఏంది ఆడికి పోయి గొర్రెలు కాస్తావా? ఇది వరకే దుబాయ్ పోయి చెమట పట్టించు, అది కొట్టించు, ఇది పట్టించు అని నీకు ఆడ పోయి పని శాత కాలేదు ఎండకి. ఇప్పుడు మలేషియా పోయి నువ్వు గొర్రెలు కాస్తావా? అవునే, మలేషియాలో ఏసీ రూమ్లో కూర్చుంటే గొర్రెలు కాసుడట. ఏసీ రూమ్లో కూర్చుంటే గొర్రెలు గడ్డెట్లా మేస్తాయి? ఏసీ రూమ్లో గడ్డ ఎందుకు ఉంటుంది? అయ్యో పిచ్చిదానా, ఇక్కడ తీరు కాదే. అక్కడ గడ్డే రూములలో మొలుతుంది కావచ్చు. అందుకని ఏసీ రూమ్లనే పని, మంచిగా ఏసీ రూమ్లనే గొర్రెలు కాసుడు, ఏసీ రూమ్లే ఎడ్ల కాసుడు గట్టనే ఉంటుంది కావచ్చు. నీకు ఏం ఎరకనే, అక్కడ అంతా మొత్తం చేంజ్ ఉంటుంది అక్కడ అంతా. ఓ వేరు, అంత వేరు. నీకు తెలియదే. ఎందుకంటే నువ్వు పల్లెటూరు మనిషివి కదా. పల్లెటూరు ఉట్టి పల్లెటూరు మొద్దువి, నీకేం తెలియదు. నేను పోతా మలేషియా పోతా, బొచ్చడు సంపాదించుకొస్తా. అవును, నేను పల్లెటూరు మనిషినే, అందుకని కూలి పని చేసుకొని అప్పు తెరుద్దామని అంటానా. నువ్వేమో మేడలు మిద్దలు కడదాము, దుబాయ్ పోదాము, అటు పోదాము, ఇటు పోదాము అని 60 లక్షలు అప్పు చేసి కూర్చున్నావు. ఇప్పుడు మళ్ళా గవని తవ్వుకున్నాడు ఎందుకే? పాత అన్ని మర్చిపో. ఇప్పుడు కొత్తగా మలేషియా పోతా, బొచ్చడు సంపాదించుకొస్తా. మీ అవ్వాయిని మంచిగా చూసుకుంటా, నేను మంచిగా చూసుకుంటా, నన్ను నేను మంచిగా చూసుకుంటా, మిమ్మల్ని మంచిగా చూస్తా, మా అవ్వని మంచిగా చూస్తా. ఇక అందరు మంచుకుంటారే. గట్లా మలేషియా పోతా. ఏమో నువ్వు ఎన్నన్నా చెప్పు, నాకు అస్సలు నమ్మబుద్ధి అయితే లేదు. అప్పులోళ్ళు నమ్మినా, మా అవ్వలు నమ్మినా, మీ అవ్వ నమ్మినా, ఎవ్వరు నమ్మినా నేనైతే నాకు నమ్మకం లేదురా. అయినా నువ్వు నమ్మకపోతే ఏందే, నేను ఖచ్చితంగా పోతా మలేషియా. పోతావో ఏనన్నావో. అయినా మరి పైసలు ఎట్లా? మరి బస్సులో పోతావా, ఆటోలో పోతావా? బస్సులకు అట్లా పోతారే, విమానంలోనే పోతారు. మళ్ళా విమానంలో పోవడేనా? మళ్ళా నువ్వు అప్పులు తెరుపుతా అని విమానాలలో పడి తిరుగు. అప్పులు తెరుపులు లేదు, ఏం తెరుపులు లేదు. అయినా పైసలు ఎక్కడికి వెళ్ళొస్తాయి? ఏ అప్పులోడు నమ్మడిగా నిన్ను పైసలు ఇవ్వడానికి. మా అవ్వలు కూడా అసలు ఇయ్యరంటవా మీ అవ్వలు? ఒకసారి అడిగి చూడు రాదే. మా అవ్వల దగ్గర పైసలు ఎక్కడ ఉన్నాయి? నువ్వే అన్ని నమ్ముకుంటువి. మా అవ్వ నేను పైసలు అడిగినా చీపురు గట్ట మరలేసేటట్టు ఉన్నది. వాళ్ళ దగ్గర ₹1 కూడా లేదు. అయ్యో ఇయ్యరా? మరి ఎట్లా? అస్సలు ఇయ్యరు. పాపం బిడ్డ అత్తగారింటికాడ ఉంటుంది కదా అని తాపుకో ₹1000 ఇచ్చేది, ఏమన్నా కొనుక్కో బిడ్డ అని. ఇప్పుడు నాకు కూడా ₹1 కూడా ఇస్తలేరు. వాళ్ళ దగ్గర ఏమున్నాయని అన్ని నువ్వే ఊడ్చుకొని తింటివి అంటే నా మీద ఏమైనా కొట్టుకున్నానే? నా మీద కొట్టుకున్నట్టే మాట్లాడతారు. నా మీద కొట్టుకున్నట్టే. నేనేమో తిన్నట్టు నేనేమో మొత్తం తాకుండా తిరిగినట్టు. ఎండ పాడవడ, ఎండ గింతగానం కొట్టి కాలబడుతుంది. ఇంకా 10 యాత్రలు తిరుగుతాయి అయిపో. ఈ ఎండ వల్ల ఇంటికి అచ్చుడైతాంది. నీళ్లు లేకపాయే, నల్ల అత్తలేదాయే, ఎట్లా గతి? ఏం చేసుడు? ఈ నీళ్ళ కరిగోసున్నది. అగో ఏందే కోడలా, కోలంలో మూతి పెట్టి నీళ్ళు తాగుతాను అనే. ఇంట్లో మంచి నీళ్ళు లేవా? చెమ్ముతో తాగుతేందే? అత్తమ్మ వచ్చినావా? నేను గోళంలో మూతి పెట్టి నీళ్ళు తాగుతలేను. 2 రోజుల నుంచి నల్ల అత్తలేదు. నల్ల ఎందుకు అత్తలేదా అని పైపు పట్టుకొని గోళంలో మూతి పెట్టి చూస్తానా. బాగానే పరిష్కారం ఆడుతాను. రాగానే తీర్థయాత్రలు తిరుగుడు అయిపోయిందా? ఏడైపోయిందే? అయిపోలే. ఎండలు మండి కొడతానాయి, అందుకని సప్పుడే కత్తానా. ఎండలు కొడితేంది? ఏసీ బస్సులలో తిరుగుతావు కదా, ఎండలు కొడతానే నీకు. ఇంకా ఏసీ బస్సులలో తిరగాలంటే పైసలు ఉండద్దానే? పైసలు లేవు. వాడేడి నా కొడుకు?
ఏమో మళ్ళీ కొత్త రంగం పెట్టి ఎటో పోయిండు. ఎటు పోతాడా నాకు చెప్పి పోతాడా? ఏం రంగమే మళ్ళేం రంగం? అప్పులన్నీ దగ్గర పడ్డాయనే 60 లక్షలు అప్పులు ఉన్నాయని అన్నాడు కదా, మరి ఏమన్నా దగ్గరికి తీర్పుకుంటే అత్తాలా? తేర్పుకుంటే ఎక్కడ వచ్చుడు? అప్పులలో వస్తారని తాళం వేసుకొని ఇక్కడ వచ్చి దాక్కుంటాడు. అప్పులు ఇంకా తేర్పుకుంటూ వస్తాడా? పైస లేదు, రూపాయి లేదు, కష్టం చేసుడు అనేది లేదు, ఏం లేదు. మళ్ళీ కథ పెట్టిండు. మళ్ళెటో పోతాడట. మళ్ళెటు పోతాడట అంటే మలేషియా పోతాడట. ఇక దుబాయ్ పోయి ఎండల గొర్రెలు కాసుడు బాధ అయిందట. ఇప్పుడు చల్లగా మలేషియాలో కాస్తాడట గొర్రెలు. అందుకనే పైసలు కావాలని తిరుగుతాడు. నా దగ్గర అయితే పైసలు లేవు, మా అవ్వలు కూడా ఇయ్యరు అని బరాబర్ చెప్పిన. ఇక ఏ అప్పుల దగ్గరకు పోయవచ్చు పైసల కోసం. అవునా? అబ్బా, నేను యాత్రలు మలేషియా దిక్కు పోతే బాగుండు. అటు బస్సులు ఉంటాయేమోనే. బస్సులో కాదట అత్తమ్మ పోవుడు, విమానంలో పోవుడట. మీ కొడుకు గట్లనే బుర్రు విమానాల్లో తిరుగుతాడు కానీ పైసలు అయితే తీసుకొస్తలేడు. అక్కడ నువ్వు ఏం చేస్తావు? ఏమన్నా గుళ్ళు గోపురాలు ఉంటాయని దండం పెట్టుకుందామని చూస్తానవా? అన్ని నీళ్ళే ఉంటాయట, నీళ్ళలో పడి బొర్రుడే. అవునా? అయినా విమానంలో పోవడంటే కిందికి చూస్తేనే నాకు జల్లు అని ఓకారం వస్తుంది. నేను పోను గాని. ఎందుకు? మీ కొడుకు బస్సులలో ఆటోలలో తీరేటప్పుడు బస్సు పడది, ఆటో పడది అని బొచ్చడికి అక్కేది. ఇప్పుడు విమానాలలో మంచినే తిరుగుతాడు, మంచినే వస్తాడు. ఏమైతలేదు కదా. పైసలు ఉంటే పో నువ్వు కూడా మలేషియాకు. ఏమున్నది, మీకు తిరుగుడు అలవాటే కదా అవ్వ కొడుకులకు. అలవాటే గాని వానెంబడి నేను మలేషియా పోతే అప్పులోడు ఎవడన్నా మాయంబడి పడి వచ్చి ఆయనతో వాని మీద ఎత్తేసే బండరాయి కాస్త నా మీద ఎత్తేస్తే పిడాత పానం పోతుంది. అసలే ముసల్దాన్ని కదా. అబ్బో అత్తమ్మ, నీకు పానం మీద బాగానే ఆపేచన ఉన్నది. నీకుండే ఆపేచన ఏదో ఆయనకుంటే మంచిగానే ఉండు. గిన్నెగానే అప్పులు చేసి కూర్చోకపోవు. ఎవడెవడు అప్పుడోడు వచ్చి ఎప్పుడు కొడతారా అని దాచుకుంటా తిరుగుతాడు. ఏదో తీవే కోడలా, యాత్రలకు తిరిగి పానం అంతా అశగతమైంది. పో, ఇంత వేడి నీళ్ళు పెట్టి బువ్వ కూర వండుపో, తింటా. ఆ బయట తిండి పడతలేదే, అంత తిని మొత్తం ఓకారం వస్తుంది. పో వండుపో, ఇంట్లో తిండి తింటా ఇయ్యాలనన్నా. ఇంట్లో తిందామని బాగానే అనుకుంటున్నావు కానీ అత్తమ్మ, మన ఇంట్లో పూర్వవైభవం లేదు కాదత్తమ్మ. ఎల్లిపాయ తొక్కే దిక్కు, కూరగాయలు లేవు, బియ్యం లేవు, ఏమిటికేమీ లేవు. ఏదో ఒకటి ఉప్పు పప్పు వేసుకొని తింటాన్నాం మేము. అర్థమవుతుందా? వేడి నీళ్ళు పెట్టమంటున్నావు, నీళ్ళే గది లేవు. ముఖం మీద నీళ్ళు చిలకరించుకొని ఇంత చెట్టు కింద కూర్చో అంతే. వేడి నీళ్ళు ఎక్కడి? చల్ల నీళ్ళు లేవు, వేడి నీళ్ళు లేవు. ఆ నల్ల బిల్లు కట్టక నల్ల కట్ చేసినట్టున్నారు, నీళ్ళే అత్తలేవు. పోరగానే అరిగోసవాడు సత్తారు, ఇంకా నీకు నీళ్ళు కావాలట. నీళ్ళు కొడుకా వచ్చిన వారా? ఎటువైనావురా ఇవరు దాకా? అగో అవ్వ, నువ్వు ఎప్పుడు వచ్చినవే? నేనొచ్చి గంట సేపు అవుతుంది కానీ ఎటువైనావు? 60 లక్షలు అప్పేమన్నా తెరిపినావా? ఏదో మలేషియా పోతానన్నమాట కదా మళ్ళీ నీ పెళ్ళంతోటి. ఏడు తెరిపింది అవ్వ, తీర్పలే. గదే ఆ పైసలు తెరపడానికే మలేషియా పోదామని చూస్తానా. నీకు చెప్పింది అది. ఇక గదే పైసల కోసం తిరుగుతానా, ఎట్లా గతి ఏం చేయాలనో అర్థమవుతలేదు. ఇబ్బంది పడతానా కాదవ్వా. ఏమన్నా పైసలు ఉన్నాయా నీ దగ్గర? ఏమన్నా పైసలు ఉన్నాయా? వెళ్తాయా ఏమన్నా? పైసలు నా దగ్గర ఎక్కడిరా? ఉన్న పైసలన్నీ యాత్రలకే వాయే. నీ అత్త మామ అయినా ఏం మనుషులరా వాళ్ళు? గింత రేవుకు దేవాలే అల్లుడిని అన్ని లేదా వాళ్ళకు? గిన్ని రోజులై నేను పోయి ఇంకా రేవుకు దేలేదా నిన్ను? షీ! ఇగో అత్తమ్మ, మా అవ్వాలని అంటే మంచిగా ఉండదు అత్తమ్మ. ఇంకేం చేయాలి? వాళ్ళు ఉన్నదంతా ఊడ్చి అల్లునికే పెట్టిర్రు. ఇంకేం చేయమంటారో వాళ్ళు? ఇంకా రేవుకు దేవాలన్నా? రేవుకు చిన్న పొలగాడ ఏమన్నా? అరే ఇప్పుడు లొల్లానే, సపడే కూకో. అవ్వా, పైసలు ఉన్నాయా లేవా ఒకటే ముచ్చట. కొన్ని పైసలు ఉంటే రాదవ్వా, పోయాల్సిన ఇస్తా మళ్ళా. పైసలుంటే ఏసీ బస్సులలో తీర్థయాత్రలు తిరుక్కుంటూనే ఉండు. ఇంటికెందుకు వచ్చు? పైసలు లేవు కాబట్టి ఎండలు అసగతం అవుతుందని ఇంటి మొక్కన పట్టింది మంచిగా. అయినా పైసలుంటే అవి నీకెందుకు ఇస్తుంది? ఎందుకు అనే కోడలా ఏమో బాగా మాట్లాడతాను. వానికి చిన్నప్పుడు అప్పుడో రూపాయి ఏదైనా కొనుక్కోరా అని 200 దాకా ఇచ్చిన. ఇయ్యందాన్ని అయితే గవన్నీ ఇచ్చేదన్న వానికి. అబ్బో, నువ్వుగానికి ఇచ్చిన తల్లివి 200. మా వాళ్ళు అయితే దుబాయ్ పోయి కోట్లకు సంపాదిస్తారంటే ఉన్నదంతా అమ్మి చేతిలో పెట్టిర్రు. చంపుకున్నా మీరే, సాదుకున్నా మీరే అంటే పైసలు చేతిలో పెట్టిర్రు, భూమి అమ్మి చేతిలో పెట్టిర్రు, లాస్ట్ ఇల్లు తాకట్టు పెట్టి కూడా చేతిలో పైసలు పెట్టిర్రు. ఇక నువ్వే ఉన్నావు తల్లివి. అయితే నేను ఇప్పుడు ఏం చేయన్నే? ఏం అమ్మి పెట్టాలి వానికి? నా దగ్గర ఏమున్నదని అమ్మి పెట్టాలి? మీ వాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి అమ్మి పెట్టిల్లు. ఏమో ముచ్చట్లు బాగా మాట్లాడతావు గాని. ఉన్నదంతా ఊడ్చిపెట్టినాక మీ అత్తగారు వాళ్ళు ఏం మనుషులు? నిన్నో రేవుకు తీసుకురాలేదు అని అంటావు. ఉన్న 1 రూపాయి కారం మెతుకులు వేసుకొని తింటారు. ఎరికేనా? ఇప్పుడు చచ్చినట్టు వ్యవసాయం చేసుకుంటా ఆరికోసం పడతారు వాళ్ళు. 1 రూపాయి లేదు వాళ్ళ దగ్గర. ఉన్నాయి మొత్తం చేతుల పైసలు, చిట్టి డబ్బులు అన్ని అల్లుని కాప చెప్పిర్రు. ఇంకా మా అవ్వగారి మీద ఏడుపు. అరే ఇప్పుడు లొల్లి అద్దా అంటే ఏందని నీ వరుడు బంద్ చేయవా? బంద్ చేయదురా. అదెందుకు బంద్ చేస్తుంది?
ఇన్ని రోజులు అత్తలేదు ఇంటికాడ మంచిగా ఈ ఇంటక్క ఆ ఇంటక్క దగ్గరికి పోయి ముచ్చట్లకు మూతులు చాపింది. ఏమేమి నేర్పించి ఏమేమి వృద్ధి పోషిల్లో దీనికి. ఇట్లా అత్త మీద ఎగబడమని చెప్పిల్లు కావచ్చు, అందుకే ఎగబడతాంది. అంటే ఇప్పుడు నేను ఎగబడి కొట్టిన నా అత్తమ్మ. ఏం మాట్లాడుతున్నావు నువ్వు మాట్లాడడానికి అర్థం పర్థం ఉన్నదా అసలు? ఓ నీకు అర్థాలు కావాలి, అర్థాలు పరమార్థాలు కావాలి. అరే అవ్వ నువ్వన్న సబ్జెక్ట్ కూకోవే. ఈ లొల్లేంది? అరే మలేషియా నేను తిరుగుతుంటే ఇంటికాడ ఈ లొల్లేంది? ఆ అప్పుల బాధకాడు అన్నా, మీ లొల్లి బాధకాడు అన్నా, లేకుంటే మా అత్తమామకి ఇట్లా ఎలగొట్టిల్లా అనేటివన్నా? ఏంది అవ్వ, ఏంది లొల్లి? ఎలగొట్టిర్రా? నువ్వే పోతున్నా వాళ్ళే బొమ్మన్నారు. అవ్వ కొడుకులు ఇద్దరు మా అవ్వగారిని అనడానికి రెడీలు ఉంటారు. అబ్బో మీ అవగారంతా సొక్కం, మేము తయారై ఉంటాం ఇక వాళ్ళని అనడానికి, మాకేం పని లేదని. పని లేదు కాబట్టే మా అవ్వగారిని ఎప్పటికంటాను. ఏమైనా నోరేసుకొని మా అవ్వగారి మీద పడుడే. మా వాళ్ళు దబ్బున రూపాయలు లేని వాళ్ళు అయితే ఎన్నిసార్లు అందరూ ఎంత హింస చేద్దరో నన్ను. ఇప్పుడు ఉన్నదంతా ఊడ్చిపెట్టినాక కూడా మా అవ్వగారిని అంటారు. అరే ఇప్పుడు ఇవ్వలేము అంటలేరే, ఎందుకే తుత్తురని వరుడు మీద కచ్చుడు ఎందుకు అవసరమా? ఏ ఊక నువ్వు నన్నైతే తాగమంటావు, మీ అవ్వ మాత్రం కూర్చుండి ఎన్ని మాటలైనా అనవచ్చు. అంటే ఏమన్నానే ఇప్పుడు? ఏమన్నా నోరు నెత్తలో పెట్టుకుంటానో మీద కురికెత్తాను? మా అవ్వగారి దగ్గర ఉన్నది ఊడ్చిర్రు, ఇప్పుడు మా అవ్వగారితో ఏం అక్కర్లేదు, అందుకని ఎంత పడితే అంత మాట్లాడతారు ఇక. అరే ఇవ్వలేం మాట్లాడతలేరే, సప్పుడే కూకోమంటే ఊకోవా? అరే మళ్ళీ కోపానికి వచ్చేటట్టు ఎత్తవేందే? కోపానికి రారా, కోపానికి వచ్చి 4 దెబ్బలు వేయదాన్ని, అప్పుడే చక్కగా అవుతుంది అది. ఆహా దెబ్బలేసే కాడికి వచ్చింది కథ. నేను ఉండనే ఓర్పుగా అన్ని భరించుకుంటా, నా కుటుంబమే కదా, అది కదా ఇది కదా అని బొచ్చడు అప్పులు చేసి కూర్చున్నా కానీ ఓపికగా నెట్టుకొస్తాను కుటుంబాన్ని. గంటకు అప్పులో వచ్చి తిట్టుడు ఏమన్నా మనుషులేనా అదా ఇదా అని అనరాని మాటలన్నీ అంటారు. ఇంటికాడ ఉంటావు కదా నీకు తెలిసేస్తుంది. ఇప్పుడు ఇంటికాడ ఉండి ఆ అప్పులకు సమాధానాలు చెప్పు. ఈయనకు కూడా తెలుస్తుంది భార్య లేని బాధ ఎట్లుంటుందో. మంచిగా వండి పెట్టుకుంటుంటా అంటే కారమో ఉప్పు వేసుకొని తిని సప్లై కూలి పనికి పోయి అప్పు తెరపన్నా నేను అటు పోతా, మలేషియా పోతా, అది పోతా, సోకులు బాగున్నాయి. ఇక మలేషియా పోయి ఏమన్నా చేసుకో, నువ్వు మంచిగా ఉండు. అప్పుడు వచ్చి మంచి గుద్దుతారు, అప్పుడు తెలుస్తుంది. నేను ఇంట్లోనే ఉండా, నేను పోతానా పోండి, నేను పోతానే మీకు అర్థమవుతుంది. అయ్యో ఇప్పుడు పోతానవానే? పోనీరా పోనీ, పోయేదాన్ని ఎందుకు ఆపుతాను? అత్త పోయి వచ్చింది తీర్థయాత్రలకు పోయి, మరి ఇన్ని మంచినీళ్ళన్నీ ఇద్దాము వచ్చిన వెంటనే అని చేతికి మంచినీళ్ళు కూడా తెచ్చియలేదు. అన్నం వండు వాళ్ళే కాయించుకొని అవ్వగారింటికి ఉరుకుతాంది లొల్లి కొట్టించి. కానీ అవ్వ అది ఉంటే అప్పులో వచ్చి లొల్లి పెడతా అంటే సమాధానం అన్నా చెప్తుంది. ఇప్పుడు అది ఇప్పుడు ఎవరు చెప్తారు మరి సమాధానం? నువ్వు చెప్తావా అవ్వ? అబ్బో నాతోనేమవుతుంది రో, ఆ అప్పులు తీసుకున్నది నేను కాదు, కట్టేది నేను కాదు. ఏదో నా పెన్షన్ డబ్బులు ఉన్నాయి కదా అని తీర్థయాత్రలకు పోయి తిరుగుతాను నేను. అంతేగాని అవో ఇదేందవ్వో చెప్పులు కొత్త ఎప్పుడు కొన్నావు? కొనుడెక్కడరా కొడుక, తీర్థయాత్రలు తిరుగుతా అంటే ఉన్న చెప్పులు కాస్త అరిగిపోయినాయి. దేవుడా నీ వాంచనని అక్కడ ఉన్న కొత్త చెప్పులు వేసుకుని వచ్చిన. అంటే గుడి ముందట వేరేటువంటి చెప్పులు వేసుకొచ్చినావా? అవి ఆడోళ్ళు కూడా కాదు మొగలు వేసుకొచ్చినావా అవ్వ? ఏం చేయాలరా కొడుక, గుడి ముందట మొత్తం ఎతికిన ఆడోళ్ళ చెప్పులు ఏమన్నా కొత్తవి దొరుకుతాయా అని. ఎవ్వి లేవు, ఇవే కనబడ్డే వేసుకొని వచ్చిన. ఇక నేను పోతున్నా, రాండా పోరగాళ్ళు. ఏ మలేషియా అన్న పోయి ఇక మళ్ళీ అప్పులు మొత్తం తీరినాకనే నన్ను తీసుకోవడానికి రాండి. అయ్యో పోతానమానే అవ్వ, పోతుంది అది. అయ్యో పోతాను అనే కోడలా, ఆగాగు అదే బస్కు నేనత్తా. ఇగో కొడుక పోతానా, ఆ అప్పులోళ్ళు వచ్చి మీద పడి ఏదో ఒకటి అంటారు, అదంతా భరించుకున్నాడు నా వల్ల కాదు. కోడలతోనంటే ఏదో ఓరుతా ఉంటా కానీ వాళ్ళతో నాతో కాదు. ఇక నేను పోతా, నేను ఆ బ్యాంకుకు పోయి ఆ పెన్షన్ డబ్బులు వచ్చినాయి ఏమో తీసుకొని తీర్థయాత్రలకు పోతా. అట్నుంచటే మంచిగుండు కొడుక. ఆగే కోడలా. అయ్యో అవ్వ నువ్వు కూడా పోతానమానే? నన్ను ఏకాకిం చేసిల్లా, ఒక్కనే ఉన్నాడా? అయ్యో నా బతుకు గీడికి వచ్చిందా అవ్వా? ఏ బస్సు వెళ్ళిపోతుంది కొడుక, ముచ్చటకు టైం లేదు, పోతానా. ఆగే కోడలా ఆగాగు. ఏ నేను ఆగా మళ్ళీ ఇంత పలహారం అన్న చేసిద్దాం అత్తకు, మరి పుణ్యక్షేత్రాలలో ఏం తింటది అని లేదు కోడలికి. అబ్బా మా అవ్వ పోతాంది, నన్ను వదిలేసింది. వరిసి పోతాంది. మా అత్త ఏమో వెళ్ళిపో అన్నది. అప్పులోళ్ళేమో పైసలు అని వాళ్ళు మీద పీక తింటారు. ఏదో ఒకటి చేయాలి, వీటన్నిటికి విరుగుడు చేస్తా కాదు చేస్తా, ఏదో ఒకటి చేస్తా. ఎక్కడన్నా మాటినావు షడుగు. అరే ఎందుకు రాగమా ఉరుకుడు రోడ్డు మీద? రయ్య ఉరికట్టాను, బండి తాకేది. రాంగో రైటో నీకు తెలుసారా? మనం నడుచుకుంటూ పోయేటోళ్ళం పక్క పొంటి రావాలి. నడు రోడ్డు మీద నడిచేటప్పుడు చూసుకోవాలరా చిన్న పిల్లలు. బుజ్జి ఇప్పుడే వస్తాను. అరే ఇప్పుడే వస్తాను మామ, ఇప్పుడే వస్తాను. ఏడే అల్లుడాడా? మరి అల్లుడు వస్తలేడా?
రాలేదవ్వా రాలే, నేను ఒక్కదాన్నే పిల్లల్ని తీసుకొని వచ్చిన. అల్లుడు అక్కడేం చేస్తాడట? ఏం చేస్తాడో అవ్వ, ఇన్ని రోజులు బట్టి దుబాయ్ అన్నాడు, హైదరాబాద్ అన్నాడు, ఇప్పుడేమో మలేషియా పోతానంటాడు. ఇక వాళ్ళ అవ్వ వచ్చింది, లొల్లి పెట్టి నన్ను ఇటు పంపించిర్రు. అవునా? ఏం మనిషే, వాళ్ళ అవ్వ తీర్థయాత్ర పోతానని పోయా కదా. పోయింది, ఎండలు బాగా కొడతానే అని సప్పుదాకా వచ్చింది. ఇప్పుడు ఏమో లొల్లి పెట్టి నన్ను ఇటు పంపించినాక మళ్ళీ తీర్థయాత్రలకు పోతానని బయలుదేరింది. సరేపో, ఆ కాజీ ఆడుకో. ఇంత అన్నం ఉన్నది, పిల్ల కింద పెట్టి నువ్వు ఇంత తిందుపా. ఇక ఆయన మారేటట్టు లేడే అవ్వా, ఇన్ని రోజులు బట్టి అట్లా అన్నాడు, ఇప్పుడేమో మలేషియా పోతానని ఎన్ని అప్పులు చేస్తాడో ఏమో. ఎక్కడన్నా పోని, నా 5 కోట్ల గురించి ఏమన్నా మాట్లాడినాడే? అవ్వా నువ్వుగా మారవు, 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు 5 కోట్లు ఎక్కడి, మలేషియా పోతానని ఇప్పుడు మళ్ళీ అప్పు చేస్తాడు. ఇంకా నీ 5 కోట్లు ఎప్పుడు తెచ్చిస్తాడు? ఈసారి నా 5 కోట్లు లేని ఇంటికే రానిచ్చలేదు. 5 కోట్లు పట్టుకొచ్చినాకనే ఇంటికి రానిస్తా. అందరు వెళ్ళిపోయారు, భార్య వెళ్ళిపోయింది, అవ్వ వెళ్ళిపోయింది, అత్తమామ ఎల్లగొట్టిళ్ళు, అప్పులోళ్ళు పీక్క తింటాళ్ళు. వీటన్నిటికి ఏదో ఒకటి ఆలోచించాలంటే ముందు బింకడంత కళ్ళు తాగి ఆలోచించాలి. తానం చేస్తా, కళ్ళు కోత, అంతే.